మార్గేంతాం ఉదిశ్యాంతి శ్రేవ పశువ మార్గేంతాం అట్వర్భాయాంతి శ్రేవ యజ్ఞ సంవత్సర యజ్ఞపత్రి మార్గేంతాం శుభేతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యः యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః చేతులకు అక్షంతలు నీళ్ళు తీసుకుని అక్కడ విడిచిపెట్టేసేయమ్మ. ఓం వాస్తోష్పతే ప్రియాని హస్వాంస వేస్వానమివ భవాన్ హయత్వేమహే ప్రతిమ దిశస్వన్న ఏ ధిత్వవేత్సంతి పరేక్ష శుభగం శుభం శుభగం శుభం. ఇది అష్టనాగకేతు పూజ అండి. ఇది అష్టనాగకేతు పూజ. నాగసర్పదేవతలు ఉంటారు కదా, ఆ సర్పదేవతలు, అలాగే కులీరముఖి నాగిని, అనంతముఖి నాగిని, పూర్వభూసుముఖి నాగిని, ఇలా నాగదేవతలు ఉంటారన్నమాట. నాగకన్యలు వారి యొక్క అర్చనా విధానం ఈ విధంగా. గణపతి పూజ పుణ్యవాచన అయినది. తర్వాత శరీర శుద్ధి కోసం కృచ్ఛత్రయములు అయింది. ఆ కృచ్ఛత్రయముల వలన ఆత్మశుద్ధి శరీర శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అనంతరము ఈ అర్చనా కార్యక్రమం చేయవలను. ఇందులో ప్రధానంగా 8 వైపులా నాగదేవతలను పెట్టుకుని వెండి పడికలతో పెట్టాలి. ఆసక్తులైన వాళ్ళు బియ్యపిండితో కూడా చేయవచ్చును. బియ్యపిండితో చక్కగా పెట్టుకుని ఆ విధంగా ఈ దేవతలు, ప్రతి దేవతకి షోడశోపచార పూజ, అష్టోత్తరం పూజ ఉంటుంది, సర్పసూక్తంతో ఉంటుంది ఈ అర్చనా కార్యక్రమం మొత్తం. అలాగే విశేషంగా అనంతుడికి అభిషేకం ఉంటుంది. ఇలాంటి పూజా కార్యక్రమం. ఈ పూజ దేని గురించి స్వామి? ఏదైనా చిన్నప్పటి నుంచి జన్మాభ్యాసాది జన్మలగ్నం నుంచి ఏతత్క్షణ పర్యంతం ఏ దోషమైనా మన శారీరకంగా కుండలిని శక్తి జాగృతం అవ్వడానికి, లేక భార్యాభర్త మధ్య ఏదైనా సమస్యలు వచ్చి మాటలు పట్టింపులు వస్తున్నాను కానీ, లేదు సంతానం కలగకపోయినను కానీ, లేకపోతే ఇలాంటి వీటి బాధలు ఉన్నప్పుడైతే ఈ యొక్క బాధలు చేసుకోవాలి. విశేషించి వివాహం కోసం అవని వారు ఈ యొక్క పూజ చేసుకుంటే వెంటనే వివాహం అవుతుంది. రండి. దీని తర్వాత సర్పదానం చేయాలి. అది ఇవి వెండి పడకు కానీ, నాగబడికి కానీ, రాగి పడకలతో కానీ చేయవచ్చు. బియ్యపిండితో చేయడం మహాశ్రేష్టం ఎక్కువ. అందువల్ల బియ్యపిండితో చేస్తున్నాం. బియ్యపిండే శ్రేష్టం. బియ్యపిండితో శ్రేష్టం.